హలో, ఈరోజు ఈవినింగ్ మంచి స్నాక్ ఐటెంతో మంచి రెసిపీ అండి. హెల్దీ, టేస్టీ, సింపుల్. అదేనండి అలసంద పప్పు వడలు. దీన్ని వైట్ కౌ పీస్ అని కూడా అంటారు అలసందుల్ని. సో కిడ్స్ కూడా పెట్టొచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చలో, కావాల్సిన పదార్థాలు సన్నంగా తరుముకోవాలండి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇలాగా చిన్న తురుము కట్ చేసుకోవాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర, ధనియా పొడి. ముందుగా 2 కప్స్ అలసందలు, 2 కప్స్ నేను తీసుకుంటున్నాను. క్వాంటిటీ చూడండి, ఏది ఎక్కువైనా సరే మనకి టేస్ట్ అనేది రాదు. 2 కప్స్ అలసందులకి 1 కప్ మినప్పప్పు, 1/2 కప్ శనగపప్పు. ఇవి అన్నీ కూడా బాగా క్లీన్ చేసుకుందాం. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న దాంట్లో వాటర్ వేసుకొని నైట్ అంతా దీన్ని సోక్ చేసి పక్కన పెట్టుకుందాం. మార్నింగ్ ఈ విధంగా ఉంటాయి. సో మంచిగా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మరి అంత పేస్ట్లా చేయకూడదు. దీన్ని ఇలా మధ్యలో పప్పులు తగినట్టు ఉండాలి. కచ్చాపచ్చగా మనకి వడ వేసేటట్టు ఉండాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. మీరు ఆ పప్పులతోనే దాన్ని అంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కరివేపాకు అండ్ మిర్చి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీలైతే మీరు ఆనియన్స్ కూడా వేయొచ్చు, బట్ నేను మర్చిపోయా. ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. సో ఈ విధంగా కలుపుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకోవాలి. మీకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదు. ఎప్పుడైనా ఏ వడలేని చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదు. కళాయి పెట్టుకొని నూనె కాగిన తర్వాత మీరు వడలు రాని వాళ్ళైతే అలా కవర్లో వేసుకొని, పాలిథీన్ కవర్లో వేసుకొని అలా మీరు దించేయడం ఆయిల్లో. లేదు అంటే ఇలా చేతితో కూడా వేసేయచ్చు సింపుల్గా. 2-3 టైమ్స్ ఇలా మీరు చేయండి. తర్వాత మీకు వడ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఏదైనా నేర్చుకుంటేనే కదండి వస్తుంది. సో కొంచెం అలా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఎక్స్పర్ట్ అయిపోతారు. నాకు మాత్రం వచ్చేంటి, నేను అలాగే ట్రై చేశాను. సో ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. అలా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మంచి అల్లం టీతో మంచి వడలు పెట్టుకొని తింటే అద్భుతం, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇదేండి హెల్దీ స్నాక్, ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్. Bye.